మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వోత్తమమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీరు అనుసరిస్తూ ఆత్మీయ అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మాకు చూపుతున్న కృప, ప్రార్థనాపూర్వకంగా ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు చూపుతున్న కృపను బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తెస్సలోనీలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. 3వ అధ్యాయం 16వ వచనం. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీకు అందరికీ తోడయుండునుగాక. ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి పౌలు రాస్తున్నటువంటి పత్రిక. ఆ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకు కొన్ని హెచ్చరికతో కూడినటువంటి మాటలు, కొన్ని ప్రోత్సాహంతో కూడినటువంటి మాటలు రాస్తూ చివరిగా ఇది బెనిడిక్షన్, ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదంలో పౌలు మాట్లాడిన మాట సమాధానం గురించి మాట్లాడుతున్నాడు. సమాధానం గురించి మాట్లాడుతున్నాడు. ఈ సమాధానం అనేది చాలా చాలా మన జీవితాల్లో చాలా విలువైనటువంటి స్థితి. మనలో మనకు సమాధానం లేనటువంటి స్థితి, మనకు ఇతరులతో సమాధానం లేనటువంటి స్థితి. అలాంటి పరిస్థితి లేకుండా సమాధానకరమైనటువంటి స్థితి, మనతో మనకు సమాధానం, ఇతరులతో సమాధానకరమైన పరిస్థితి ఉండగలిగినట్లుగా కొన్ని ఎగ్జార్టేషన్స్, కొన్ని హెచ్చరికలు, కొన్ని ప్రోత్సాహాలు వాటిలో ఉన్నాయి. వాటితో పాటుగా ఇక్కడ ఈ బెనిడిక్షన్ ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం పౌలు. కాబట్టి ఈ మాటను మరలా నేను చదువుతున్నాను. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీకు అందరికీ తోడయుండునుగాక. ప్రతి విధము చేతను సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీకు ఎల్లప్పుడూ తోడయుండునుగాక. సమాధానకర్తయగు ప్రభువు అంటున్నాడు. కాబట్టి ఒకసారి మనం ఆలోచిస్తే మనలో మనకు సమాధానం లేనటువంటి స్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచిద్దాం. మన కుటుంబాలలో సమాధానం లేనటువంటి స్థితి ఒకవేళ ఉన్నట్లయితే వాటిని గురించి కూడా ఆలోచిద్దాం. మన వర్క్ ప్లేసెస్లో ఇతరులతో సరైనటువంటి సమాధానకరమైన పరిస్థితులు, సంబంధాలు లేకపోతే ఆలోచిద్దాం. అలాగే మన సమాజంలో లేకపోతే మన సహవాసాల్లో సమాధానం లేనటువంటి స్థితి ఉన్నట్లయితే ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, సమాధానకర్తయగు దేవుడే మనకు సమాధానం అనుగ్రహించే దేవుడు. అయితే ఆయన సమాధానాన్ని పొందుకొనగలిగినట్లుగా, ఆయన ఇచ్చే పీస్ని, సమాధానాన్ని పొందుకొనగలిగినట్లుగా ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆయన సన్నిధి, ఆయన తోడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. సమాధాన లేమికి గల కారణాలు ఏంటో ఒకసారి మనం ఆలోచించి, ఆ సమాధాన లేమికి గల కారణాలు ఆలోచించి వాటిని పట్టుకొని ఆ పరిస్థితుల నుండి సమాధానకరమైన సంబంధాలు, అది మన సహవాసాల్లో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, మన సమాజంలో కావచ్చు, సహవాస లేమికి గల కారణాలను మనమే అన్వేషిస్తూ ఆ సహవాస లేమిలో, ఆ సమాధానకరమైనటువంటి లేమిలో సమాధానకరమైన సంబంధాలు పునర్నిర్మించుకోనగలిగినట్లుగా మన వంతు మనం ప్రయత్నం చేద్దాం. నిజమైన విశ్వాసులుగా మనం ఉంటే మనం ఎక్కడున్నప్పటికీ సమాధానాన్నే కోరుకుంటాం. వీఆర్ పీస్ మేకర్స్. మనము సమాధానాన్ని సృష్టించేవాళ్ళం. ఎందుకనంటే సమాధానకర్తయగు దేవుడు మనకు దేవుడు. కాబట్టి ఇదిగో ఇక్కడ ఈ ఎగ్జార్టేషన్స్లో లేకపోతే ఈ ప్రోత్సాహకరమైన పరిస్థితుల్లో పౌలు ఆ సంఘాన్ని, తెస్సలోనికలో ఉన్న సంఘాన్ని హెచ్చరిస్తూ ఇస్తున్నటువంటి ఈ బెనిడిక్షన్, చాలా మాటలు హెచ్చరించాడు. చివరిగా ఇస్తున్నట్టు ఈ బెనిడిక్షన్ మరొకసారి నేను చదవాలని ఆశపడుతున్నాను. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ మనకు సమాధానం అనుగ్రహించునుగాక అని చెప్తూ ఇంకా అంటున్నాడు ప్రభువు మీకు అందరికీ తోడుగా ఉండునుగాక. మన సహవాస సంబంధాలు సమాధానకరముగా ఉండాలి అన్నదే దేవుని ఆలోచన. ప్రాముఖ్యంగా ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి ఆలోచన. కాబట్టి ఒకసారి మనం ఆలోచిద్దాం.
అది మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, మన సహవాసంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, సమాధానకరమైనటువంటి సంబంధాలు మనం పునర్నిర్మించుకొనగలిగినట్లుగా సమాధానకర్తయగు దేవుడు ప్రతి విధము చేత మనకు సమాధానాన్ని అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. కృపగలిగిన దేవా, నీవు సమాధానకర్తయగు దేవుడవు ప్రభువా. మా కుటుంబాలలో, సహవాసాలలో, సమాజంలో, మా సహవాస సంబంధాలలో సమాధానాన్ని కలుగ చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మాకు సమాధానాన్ని కలుగ చేయండి ప్రభువా. నీవు సమాధాన కర్తవు, సమాధాన అధిపతివి ప్రభువా. ప్రతి విధము చేత మాకు సమాధానాన్ని కలుగ చేసే దేవుడు నీవే. సమాధానాలను కోరుకొనగలిగే హృదయ స్థితి మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. ప్రభువు మీకు నిత్యము తోడుగా ఉండునుగాక. నిజముగా మీరు మాకు తోడుగా ఉండే దేవుడవు, సదాకాలము మాతో ఉంటానని వాగ్దానము చేసిన దేవుడవు ప్రభువా. కనుక మేము ఎక్కడున్నప్పటికీ ప్రభువా, సమాధానాన్ని మాత్రమే కోరుకునే వారంగా ఉండగలిగే కృప మీరు మాకు అనుగ్రహించమని మీ సన్నిధికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సమాధానకర్తయగు తండ్రి మనకు సమాధానాన్ని నిత్యము అనుగ్రహించునుగాక. ఆమేన్.